పూరా లోకల్. కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తన బాధలన్నీ చెప్పించే ఒక వేదిక కల్పించినప్పుడు అందరూ స్పందించరు. కానీ స్పందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఒక జాతికి జాతి, ఈ దేశానికి సంపద సృష్టించే జాతి, అణిచివేత గురయ్యే జాతి, ఇప్పటికి కూడా అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో గలాంటి జాతిని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తే ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆ జాతిని పట్టించుకోకపోవడం నేరమైందని చెప్పి భావించి ఇవాళ తానే స్వయంగా ఆ అంశం మీద మాట్లాడి దానికి పరిష్కారం చూపడమే కాకుండా తాను ఎల్బీ స్టేడియానికి వచ్చి దీని పరిష్కారం చెప్పే బాధ్యత నేను చేస్తా అని చెప్పి అభయం ఇచ్చి ఆయన అక్కడ చేర్చుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఆయన భావోద్వేగంతో ఆయన కళ్ళకెళ్ళి నీళ్ళు రాలినప్పుడు అనిపించింది, ఆకలి అనుభవించిన బిడ్డ, దుఃఖాన్ని అనుభవించిన బిడ్డ, పేదరికం అంటే ఏందో తెలిసిన బిడ్డ ఒక ముఖ్యమంత్రి అయితేనో ఒక ప్రధానమంత్రి అయితేనో ఎట్లా ఉంటుందో చవి చూపించినటువంటి సందర్భం వారిని అక్కడ చేసుకొని వారి కళ్ళల్లో నుంచి నీళ్లు పటపట రాలినప్పుడు మా అందరి కళ్ళు చెమ్మరిల్లినాయి. ఆ తదుపరి ఆశయం నెరవేరింది. అంత పెద్ద ఉద్యమాన్ని వారికి పద్మశ్రీ ఇచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవించడం ఇవాళ ఈ జాతికి దక్కిన గౌరవంగా భావించాలని చెప్పి మనం చేస్తున్నాం. నేను అనుకున్నా మందకృష్ణ గారు తన ఆశయం నెరవేరింది కాబట్టి ఓ రాజ్యసభకో లేకపోతే ఇంకేమైనా పదవి అలంకరిస్తానని చెప్పి అనుకున్నా. కానీ ఆయన నాతో ఒక మాట అన్న, ఈ వయసులో నేను ఈ పదవి గా పదవి అంటే కాదు, ఇంకా అనేక సమస్యలతో సతమతమవుతున్న పేద వర్గాల ప్రజలకు అండగా ఉండే కర్తవ్యం ఉంది. అన్ని విషయాల మీద ప్రతిపక్షాలు కొట్లాడినప్పటికి కూడా ఇంకా క్యూట్గా ఇవాళ ప్రభుత్వాల మెడలు వంచాలంటే నాలాంటి వాడిని ఇంకా ఇట్లనే ఉండాలని చెప్పి మళ్ళీ మొన్న ఇచ్చిన హామీల మీద కళ్ళు లేని వాళ్ళు కావచ్చు, కాళ్ళు లేని వాళ్ళు కావచ్చు, ఈ పెన్షన్ సృష్టికర్త నేనైనప్పుడు ఇచ్చిన హామీ అమలు కోసం మళ్ళీ కొట్లాడాలని చెప్పి ఇలా మళ్ళీ పెన్షన్ల మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు మందకృష్ణ గారు మాత్రమే. కొద్దిమంది మాత్రమే తన కోసం తాను జీవించేవాడు, ఈగ కన్నా హీనమైన వాడు మనిషి, సంఘజీవి. మనిషి తన కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం జీవించేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి అంటారు.